నమస్తే. ఈరోజు గంగమ్మ తల్లి దేవస్థానం నందు జరుగుతున్న నిత్యాన్నదాన కార్యక్రమానికి ధూపదీప నైవేద్యాలు అందించి పూజా హారతి చేసి వడ్డన కార్యక్రమం చేపట్టి ఈయన మాల వేసుకొని ఇదే గుళ్ళో ఉంటూ యాదాద్రి లక్ష్మీ నరసింహస్వామి మాల వేసుకొని వచ్చే నెల 22వ తారీఖు ప్రయాణం చేపట్టనున్నారు. కావున ఈయన నిన్న శ్రీరామనవమి సందర్భంగా పానకం వడపప్పు ఇక్కడికి వచ్చిన భక్తులకి అందించి తన భక్తిని చాటుకున్నారు. కావున ఆ గంగమ్మ తల్లి ఈయన కుటుంబాన్ని ఈ ఎల్లవేళలా కాపాడాలని కోరుకుంటున్నాను. ఈయన పేరు గోపి యాదవ్ గారు, జొన్నలగడ్డ నివాసి. మీ బిడ్డ ఒక్కడే ఒక వైపున ఉన్నాడు. ఫలాన్ని మంచి చేశాము అని చెప్పుకునే దానికి ఒక్కటి లేని వాళ్ళంతా కూడా ఈ రోజు ఏకమవుతా ఉన్నారు. మీ ఇంట్లో మంచి జరిగి ఉంటే మీ బిడ్డకు తోడుగా మీరే నిలబండి, మీ బిడ్డకు సైనికులుగా మీరే కదలండి. మీ ఇంట్లో మీ బిడ్డ వల్ల మీకు మంచి జరిగి ఉందా లేదా అన్నది మాత్రమే ఆలోచన చేయండి. మీ ఇంట్లో మీ బిడ్డ వల్ల మీకు మంచి జరిగి ఉంటే మాత్రం మీ బిడ్డకు సైనికులుగా మీరే నిలవండి అని చెప్పి సందర్భంగా కోరుతా ఉన్నా. ఇచ్చిన మాట తప్పితే ఓటు మీ యుద్ధని చెప్పిన దమ్మున్నడు జగను. చెప్పిన మాట చెప్పినట్టుగా చేసిన మా రాజన్న కొడుకుర జగను. ఏ కష్టం రావద్దని పేద గుండెకు ప్రతి పథకం పంపిండుర గడప గడపకు. పులి గడపలో పులి పుట్టినట్టే పుట్టిండురా. జెండలు జత కట్టడమే మీ ఎజెండా, జనగుండల గుడి కట్టడమే జగను ఎజెండా. బలిరా బలిరా బలిరా, పులి వెందులలో పుట్టిందా పులిరా. కుర్చీల కూర్చోవడమే మీ ఎజెండా, కుర్చీ జనమే ఇవ్వాలన్నది జగను ఎజెండా. బలిరా బలిరా బలిరా, పేద బతుకుల మార్చినది ఆ పులిరా. గవర్నెన్స్ లో ఎప్పుడు చూడని అభివృద్ధి ఈ రోజు జరుగుతా ఉంది. మొట్టమొదటిసారిగా స్కూళ్లు మారుతా ఉన్నాయి, రూపురేఖలు మారుతా ఉన్నాయి. హాస్పిటల్స్ కు మొట్టమొదటిసారిగా ప్రివెంటివ్ కేర్ అన్నది దేశానికే పరిచయం చేస్తా ఉన్నాం బుల్లెట్ క్లినిక్స్ ద్వారా. ఈ 4 సంవత్సరాల కాలంలోనే ఏకంగా